హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ 12 ప్రో 5G మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. దీని గురించి మాట్లాడినట్టయితే మనకు కెమెరా పరంగా చూసుకున్నట్టయితే 50+32+8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. సో 32 మెగాపిక్సెల్ అనేది మనకు టెలిఫోటో పోర్ట్రేట్ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా దొరుకుతుంది. సో మరి 5000 mAh బ్యాటరీతో పాటు 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. మరి ఫటాఫట్ ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొబైల్ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందని చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే రియల్మీ 12 ప్రో మొబైల్. మరి దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు టెలిఫోటో పోర్ట్రేట్ కెమెరా దీనిలో కూడా ప్రొవైడ్ చేశారు. సోనీ IMX88 OS కెమెరాని ప్రొవైడ్ చేశారు. స్నాప్డ్రాగన్ 6 Gen ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 6 Gen 1 ప్రాసెసర్, 5G చిప్ సెట్. సో దీనిలో కూడా మనకు 120Hz సంబంధించిన కర్వ్డ్ విజన్ డిస్ప్లే అయితే ఉంది. మరి 8GB ర్యామ్, 256GB నా చేతిలో ఉంది. సీల్ని బ్రేక్ చేద్దాం. ఇలా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు ఇట్లా ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు. సో ఇందులో కూడా మన ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు సిమ్ ఎజెక్టర్ ఉంది. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసిన కలర్. సో మరి ఇక్కడ దీని లోపల వైపు మనకు ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. 67 వాట్స్ ఛార్జర్. ఇలాగైతే మనకు రియల్మీ 12 ప్రో ప్లస్ ఉందో అలానే ఉంది. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే దీని కలర్ మీరు చూడొచ్చు. కలర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎలాగైతే మనకు 12 ప్రో ప్లస్ అయితే ఉందో అటువంటి డిజైన్లోనే కనిపిస్తుంది. ఇక్కడ చూసినా మీరు కెమెరా చుట్టూ ఉండే ఈ రౌండ్ సర్కిల్ అయినా కానివ్వండి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 20x OS కెమెరాని వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మరి దీనికి ఉన్న ఈ స్టిక్కర్ని మనము రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ మనం ఈ వేగన్ లెదర్ గురించి మాట్లాడినట్టయితే ప్రీమియంగా అనిపిస్తుంది. ఇక మరి పైవైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సలేషన్, ఇటువైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. కింది వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్, ఇంకా టైప్ సి పోర్టు, నాయిస్ క్యాన్సలేషన్తో పాటు ఇక్కడ మనకు ఈ సిమ్ ట్రైని ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం సిమ్ ట్రైన్ బయటికి తీసి చూద్దాం. దీనిలో మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సో మీరు ఫటాఫట్ మొబైల్ని బూట్ చేసేద్దాం. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి నేను మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను. అయితే చాలామంది కర్వ్డ్ డిస్ప్లే ఉండే మొబైల్స్ కావాలనుకుంటూ ఉంటారు సార్. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దీన్ని లాంచ్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చుట్టూ మనకు పాలికార్బోనేట్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఇక్కడ చాలా షైనింగ్ కనిపిస్తుంది చుట్టూ ఉండే ఫ్రేమ్. అంటే పాలికార్బోనేటే కానీ మనకు కొంచెం స్టాండర్డ్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వీళ్ళు ఎక్కువగా డిజైన్ మీద ఫోకస్ చేసినట్టయితే మనం అనుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ మనకు 4 కెమెరాస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిపోయింది. ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ బటన్ ప్రెస్ చేద్దాం. సో మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ స్క్రీన్ టు బాడీ రేషియో ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఉంది దీనికి. అంటే మనకు బెజిల్స్ అనేవి చాలా నామమాత్రంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు, అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 14 తోటి వచ్చింది. కాబట్టి మనకు అప్డేట్స్ కూడా ఎక్కువ వస్తాయి. ప్లస్ ఇక్కడ మనం కెమెరా గురించి మాట్లాడితే 50+8+32 కెమెరాని ప్రొవైడ్ చేశారు. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. మరి దీనిలో బ్లోట్వేర్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ అన్న తర్వాత మనకు ఆబ్వియస్లీ బ్లోట్వేర్స్ అయితే ఉంటాయి. కాకపోతే వీటన్నిటి మనం ఇట్లా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ప్లస్ పైనుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి చూసారా, వాటిని కూడా మనము ఆఫ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెండు కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తున్నాయి. సో మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే కూడా మనకు బ్రైట్గానే కనిపిస్తుంది. నేను ఫుల్ బ్రైట్నెస్ పెట్టాను చూడండి. ఫుల్ బ్రైట్నెస్ పెట్టిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు స్క్రీన్ టు బాడీ రేషియో బాగుంది. ప్లస్ దీనిలో నుంచి వచ్చే సౌండ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగుంది. మొబైల్ చేతిలో తీసుకుంటే మనకి ఏదో బల్కీ ఉన్నట్టు అనిపించట్లేదు. చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది, ప్రీమియంగా ఉంది. ప్లస్ ఇక్కడ మనకు కర్వ్ డిస్ప్లే ఉన్న కారణంగా ఎక్కడ కూడా మనకు యాక్సిడెంటల్ టచెస్ ఏవైతే ఉంటాయో అవైతే జరగట్లేదు. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే ఆల్రెడీ స్పెసిఫికేషన్ చూసాము. సో జనరల్గా వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువగా ఈ పెరిస్కోప్ లెన్స్ ఏదైతే ఉంటుందో దాని మీద వీళ్ళు దృష్టి పెట్టారని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అయితే దీంతో మనం కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేద్దాం. ఇక్కడ మనము 4x వరకు అయితే నార్మల్గా క్యాప్చర్ చేసేయచ్చు. ఇక్కడ మోర్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా మనకు హై రెజల్యూషన్లో, తర్వాత వచ్చేసి డ్యూయల్ వీడియో లాంటి ఆప్షన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం వీడియో 4K 30 FPS అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్లో ఆబ్వియస్లీగా మనకు 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సో దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేస్తాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు పోర్ట్రేట్లో ఫొటోస్ అనేవి బాగానే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే కొంచెం స్మూత్గా ఫేస్ని స్మూత్నెస్ ఎక్కువ చేసేస్తుందని చెప్పేసుకోవచ్చు. ఇది నార్మల్గా క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీనిలో కూడా మనకు డీటెయిల్స్ అనేవి బాగున్నాయి. ప్రతిదీ మనకి ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ లైటింగ్లో కూడా ఇది బాగానే క్యాప్చర్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బియర్డ్ అయినా కానివ్వండి, లేకపోతే ఇక్కడ షర్ట్ పైన ఉన్న డస్ట్ అయినా కానివ్వండి, అన్నీ క్లారిటీగానే కనిపిస్తున్నాయి. ప్లస్ ఇక్కడ ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉంటుందో ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగుంది. సో మరి మిగతా ఫొటోస్ని కూడా మీరు ఇక్కడ చూసేయండి.
మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే డే టు డే లైఫ్ యూసేజ్లో మీకు ఎటువంటి బాధ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. మరి రియల్మీ 12 Pro గురించి మాట్లాడితే దీనిలో కూడా మీరు గేమింగ్ చూడొచ్చు, బాగానే ఉంది. అంటే మీరు ఈ హాట్స్పాట్ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు మనకు పెద్ద ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూడడానికి కనిపించవు. అంటే మీరు గేమింగ్ని చేసేయచ్చు, ఎట్లాగో కెమెరా బాగుంది. దాని తర్వాత మనకు దీనిలో గేమింగ్ కూడా ఆడుకునే విధంగానే ఈ మొబైల్ ఉందని నాకైతే అనిపించింది. ప్లస్ ఆడేటప్పుడు మొబైల్ హీట్ అయినట్టు కూడా నాకు అనిపించలేదు. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి రియల్మీ 12 Pro మొబైల్ అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ యొక్క మెయిన్ ప్రత్యేకత నాకు దీని యొక్క కెమెరా ప్లస్ దీని యొక్క డిజైన్ అనిపించింది. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు అమోలెడ్ డిస్ప్లే, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, కర్వ్డ్ డిస్ప్లే ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తే దాదాపు 55 నిమిషాలు ఆ టైంలో మొబైల్ అనేది ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది. మరి దీని ప్రైసింగ్ గురించి మాట్లాడితే దాదాపుగా 25,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేశారు. యాక్చువల్లీ నేను దీన్ని నిన్ననే అన్బాక్సింగ్ చేయాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది. మరి ఇప్పటివరకు నేను వాడిన దాని ప్రకారం మాత్రం మొబైల్లో మనం గేమింగ్ చేసేటప్పుడు ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే రావట్లేదు. నేను కాల్ ఆఫ్ డ్యూటీ, హాట్స్పాట్ లాంటి గేమ్ అయితే ఆడి చూశాను. ప్లస్ ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా వస్తుంది. మనకు ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇచ్చేస్తుంది. అయితే మొబైల్ గురించి మాట్లాడితే బ్లూటూత్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, వాటిని ఈజీగా అయితే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు అన్బాక్సింగ్లో కూడా చెప్పేసాను. ప్రైజింగే మనకి 25,000 కాకుండా ఇంకొంచెం దాని లోపల ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. సో మరి రియల్మీ గురించి మాట్లాడినట్టయితే రానున్న రోజులలో మరి దీని ప్రైజింగ్ అనేది తక్కువ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారనేది. ఓలా చూసుకున్నట్టయితే మంచి గుడ్ లుకింగ్ ఫోన్ అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు విత్ డీసెంట్ పర్ఫార్మెన్స్. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.